హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోద ఫ్యామిలీ హోమ్. సమ్మర్ వచ్చిందంటే మనము అనేక రకాల వడియాలు పెడుతూ ఉంటాం. అందులో మనము ఈరోజు పెట్టబోయే వడియాలు టమాటా సగ్గుబియ్యం వడియాలు. పుల్ల పుల్లగా కారంగా ఉండే టమాటా సగ్గుబియ్యం వడియాలు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం, పచ్చిమిర్చి, టమాటా, సాల్ట్. నేను కిలో సగ్గుబియ్యం తీసుకొని వడియాలు పెడుతున్నాను. ముందుగా సగ్గుబియ్యంను మంచిగా ఒకసారి కడుక్కొని సగ్గుబియ్యం మునిగినంత వరకు వాటర్ పోయాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే సగ్గుబియ్యం మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పెద్ద పాత్ర పెట్టి వాటర్ని బాయిల్ చేసుకుందాం. మనము ఏ పాత్రతో సగ్గుబియ్యం తీసుకుంటున్నామో ఆ పాత్రతోనే 5 పాత్రలు వాటర్ తీసుకోవాలి. నేను ఒక పాత్ర సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి 5 పాత్రలు వాటర్ని తీసుకుంటున్నాను. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే మాత్రమే సాల్ట్ని వేసుకోవాలి. మనం సాల్ట్ సరిపోయిందా లేదా అనేది వాటర్లోనే చూసుకోవాలి. వాటర్లో సాల్ట్ సరిపోతే వడియాలు ఎండాక కూడా సాల్ట్ సరిపోతుంది. సగ్గుబియ్యం వేశాక సాల్ట్ చూడకూడదు. సగ్గుబియ్యం వేశాక సాల్ట్ సరిపోతే వడియాలు ఎండాక ఉప్పుగా ఉంటాయి. అందుకే వాటర్లోనే సాల్ట్ చూసుకోవాలి. వాటర్ మరిగింది కదా, ఇప్పుడు సగ్గుబియ్యంను వాటర్లో వేసుకుందాం. సగ్గుబియ్యంను వేసినప్పుడు కలుపుతూ ఉండాలి. వేశాక కూడా కొంతసేపు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పడుతుంది. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికేలోపు మనం టమాటా పచ్చిమిర్చిని మిక్సీ చేసుకుందాం. టమాటా పచ్చిమిర్చి మిక్సీ చేశాక పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేస్తే ముద్దలుగా ఉండిపోతుంది. అందుకే పచ్చిమిర్చిని మిక్సీ చేశాక వీటిని టమాటాల్లో మొత్తం కలిసినంత వరకు కలుపుకోవాలి. పచ్చిమిర్చిని సగ్గుబియ్యంలో వేసేటప్పుడు మాత్రమే మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి ముందే మిక్సీ కొట్టుకుంటే నల్లగా అయిపోతుంది. అందుకే వేసేటప్పుడు మాత్రమే మిక్సీ చేసుకోవాలి. చూడండి, సగ్గుబియ్యం ఉడికింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సగ్గుబియ్యంలో వేసి కలుపుకుందాం. టమాటా పచ్చిమిర్చి వేశాక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఒక 15 నిమిషాల తర్వాత పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది చాలా వేడిగా ఉంటుంది కదా, కవర్ మీద పెడతాము కాబట్టి అందుకే కొంచెం చల్లగా అయ్యాక పెట్టుకుంటే మంచిది. మనము క్లాత్ మీద ఈ వడియాలు పెట్టుకుంటే రావు, కవర్ మీద పెట్టుకోవాలి. పెట్టేటప్పుడు జీలకర్ర వేసుకొని పెట్టుకుంటే టమాటా వడియాలు చాలా రుచిగా ఉంటాయి. జీలకర్ర హెల్త్కి కూడా చాలా మంచిది. వడియాలు చాలా రుచిగా ఉంటాయి. జీలకర్ర పెట్టేటప్పుడు వేసుకోవాలి. ముందే వేసుకుంటే వడియాలు కలర్ మారిపోతాయి కాబట్టి జీలకర్ర పెట్టేటప్పుడు మాత్రమే వేసుకోవాలి. చూడండి, వడియాలు ఎంత మంచిగా వచ్చాయి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.